దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 89వ దావీదు కీర్తన, 89వ దావీదు కీర్తన 19వ వచనం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. చాలు. ఇక రాయబడిన లేఖనం ఏంటంటే, నీ భక్తులతో, నీ యందు భయభక్తులు కలిగిన నీ ప్రజలతో నీవు ఇట్లు సెలవిచ్చితివి. ఆయన భక్తులతో, ఎవరు ఆయన భక్తులు? మనమే. ఆయన భక్తులం ఎవరు? మనమే. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధిస్తున్న మనమే ఆయన భక్తులం. ఆయన భక్తులతో ఇలాగు సెలవిచ్చాడట, ఇట్లు సెలవిచ్చాడట. ఆయన భక్తులతో ఎలా మాట్లాడుతున్నాడు అనంటే, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చితివి. అంటే ఆయన భక్తులకు ఆయన ఒక దర్శనం ఇచ్చి, ఆ దర్శనములో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దర్శనం అంటే మెలకువగా ఉండి ఆయన కళ్ళు తెరిచి చూడడం. కళ అంటేనేమో మనం నిద్రపోయినప్పుడు వచ్చేది కళ. దేవుడు కళలో మాట్లాడతాడు. మనం మెలకువగా ఉన్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తుండగానే మన ముందు ఆయన నిలబడి మనతో మాట్లాడతాడు. ఒక మనుష్యుడు మనుష్యునితో మాట్లాడినట్లుగా, ఒక స్నేహితుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, ఆయన ముఖాముఖిగా మనం మేలుకొని ఉన్నప్పుడు, మన కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు ఆయన మనకు ఎదురుగా నిలబడి ఒక దర్శనం ఇచ్చి, ఆ దర్శనంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక రాయబడిన మాట ఏంటంటే, ఆయన భక్తులతోనట దర్శనమిచ్చి మాట్లాడతాడట. అంటే కలలో కాదు. ఎలా మాట్లాడతాడట? నీ ముందు నిలబడి, నీ ముందు ప్రత్యక్షమై, నువ్వు కళ్ళారా ఆయన ముఖ దర్శనము చూస్తూ ఉండగా, స్పష్టంగా ఆయనను చూస్తూ ఉండగా ఆయన నీతో మాట్లాడతాడట. ఒకసారి ఆ దృశ్యాన్ని మీరు ఆలోచించండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుణ్ణి మెలకువగా ఉండి కళ్ళు తెరిచి నిద్రలో కాక స్పృహలో ఉన్నప్పుడు ఆయన మనకు ఎదురుగా నిలబడి ఆయన మనతో మాట్లాడుతుంటే, మనం ఆయనతో మాట్లాడుతుంటే, ఒక్కసారి ఆ దృశ్యాన్ని అంచనా వేయండి. మీ ముందు ప్రభు నిలబడ్డాడు, మీరున్నారు, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, మీరు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి అలా చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు తన ప్రజలతో, తన యందు భయభక్తులు కలిగి ఉన్న తన బిడ్డలతో ఆయన దర్శనమిచ్చి మాట్లాడతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దర్శనమిచ్చి మనతో మాట్లాడాలంటే, అంటే ఆయనను మనం కళ్ళారా చూసి ఆయనతో మనం మాట్లాడాలంటే, ఆయనను కళ్ళారా మనం చూడాలంటే, ఆయన ముఖ దర్శనం మనము చూడాలంటే, నిజంగా మన కళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలి. మన హృదయం ఎంత శుద్ధిగా ఉండాలి. దేవుని ప్రజలమైన మనము మన జీవితంలో
ఆయన దర్శనాన్ని చూసేవారమై ఉండాలి. ఒక్కసారన్నా చూశారా? లేదయ్యా ఫోటోలో చూశానయ్యా, ఫోటోలో చూశాను, సెల్ ఫోన్లో చూశాను, టీవీలో చూశాను, పేపర్లో చూశాను. ప్రభు అంటున్నాడు, నువ్వు సెల్ ఫోన్లో చూడడం కాదు, నన్ను ఫోటో రూపంలో నీ ఇంట్లో గోడకు తలిగించుకొని చూడడం కాదు, టీవీలో చూడడం కాదు, నీవే నేరుగా నీ కళ్ళతోనే నన్ను చూడాలి. ఆమేన్. ప్రభు ఏమంటున్నాడంటే, నేను నీకు దర్శనమిస్తాను, నేను నీకు దర్శనమిస్తాను. నా దర్శనాన్ని నువ్వు చూడాలి. మీకు అద్భుతమైన విషయం నేను చెప్తాను. ఎవరైతే దేవుని దర్శనాన్ని కళ్ళారా చూస్తారో వారి చరిత్రే మారిపోతుంది. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితమే మారిపోతుంది. ఇంకా వారు ఆషామాషిగా ఉండే మనుషులు మాదిరిగా సాధారణమైన వ్యక్తులుగా మనకు కనిపించరు. దేవుని దర్శనం చూసిన వారి మాటలే కానీ, నడికే కానీ, వారి పద్ధతులే కానీ మన మాదిరిగా జనరల్ మనుషుల మాదిరిగా ఉండవు, సాధారణమైన విశ్వాసుల మాదిరిగా ఉండవు. వారి ముఖములో ఎప్పుడు దైవ కళ ఉట్టిపడుతూ ఉంటుంది, సంతోషం ఉట్టిపడుతూ ఉంటుంది. వారు ఎప్పుడు చూసినా ఒక ఆత్మ సంబంధమైన ప్రజలుగా, బిడ్డలుగా ఉండి ఆత్మతో నింపబడిన వారిగా ఒక నిండుకుండగా మనకు కనిపిస్తుంటారు. వారి మాటల్లో ప్రేమ, దయ, కరుణ, జాలి, ఆప్యాయత, అనురాగం ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలమైన మనం దేవుని దర్శనాన్ని చూసేవారముగా మారుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దర్శనమున నీ భక్తులతో ఇలాగు సెలవిచ్చితివి. అంటే దేవుడు నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడతాడు. నువ్వేం చేయాలి, నువ్వు ఎలా నడవాలి, నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా ఉండాలి, ఏది భుజించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది కట్టుకోవాలి, అన్నీ కూడా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ప్రతి విషయాన్ని దేవుడు స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. అంతేకాదు, నీకు నీవే ఆశీర్వాదకరంగా ఉండవు. దర్శనం కలిగిన వారు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారు. గట్టిగా చెబుదామా? సేవకునికి ఆశీర్వాదకరంగా ఉంటారు, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, నాయకులకు, రాజ్యాలకు, అధిపతులకు అందరికీ వారు ఎలా ఉంటారంటే ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎవరయ్యా? దర్శనం కలిగిన వారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చితివి. అంటే నా భక్తులకు నేను దర్శనమిస్తాను. దర్శనమిచ్చి వారితో ఇదిగో ముఖాముఖిగా నేను మాట్లాడుతాను. మోషేతో దేవుడు అలానే మాట్లాడాడు. కలలో మాట్లాడకుండా ఎలా మాట్లాడాడట? దర్శనమిచ్చి మాట్లాడాడట. దేవునికి స్తోత్రం. దేవుడే మాట చెప్పాడు. దేవుడే చెప్పాడు, నేను మోషేతో ఎలా మాట్లాడతాను తెలుసా? ఎలా మాట్లాడుతుందో తెలుసా? ధర్మశాస్త్రముతో కాదు, కలలో కాదు, నేరుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు నా రూపాన్ని చూయించి ఆయన ఎదుట నేను నిలబడి ఆయన నన్ను చూస్తుండగా నేను అతన్ని చూస్తుండగా స్పష్టంగా అతనికి దర్శనమిచ్చి నేను మాట్లాడుతాను. హల్లెలూయా. మోషేతో మాట్లాడిన దేవుడు
నీతో మాట్లాడతాడు. మోషేకు దర్శనమిచ్చిన దేవుడు నీకు దర్శనమిస్తాడు. నీవు దర్శనం పొందడం ద్వారా, నీవెప్పుడైతే దేవుని దర్శనాన్ని పొందుకుంటావో ఎంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితం అంటే ఇంకా దాన్ని వర్ణించలేదు. అందుకే మనమందరం దర్శనం చూడాలని మన యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దైవ దర్శనం మనకు కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. హోషేయ గ్రంథంలో ఒక మాట రాస్తాడు, చదవండి. హోషేయ రాసిన గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై చాలు 8వ వచనంలో చూస్తే, ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ఆమేనండి. కాస్త మళ్ళొకసారి ఎఫ్రాయిము అనండి. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ఆ ఎఫ్రాయిం అనే పేరు దగ్గర నీ పేరు పెట్టుకో. ఎలా ఉంటుంది? మనము దేవుని దర్శనములను కనిపెట్టే వారమై, చూసేవారమై, గమనించే వారమై ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దర్శనం కోసం ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మనం ప్రార్థన చేస్తున్నామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నామా? మనకేమైనా దేవుని దర్శనం వస్తుందా లేదా కనిపెట్టాలి. అలా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నారు, గొలుసు ప్రార్థన చేస్తున్నారు, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చాడా? దేవుని దర్శనం నువ్వు చూసావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడతాం కదా, నిన్ను చూసే నేత్రములు నా కోసము నజరేయుడా. నిన్ను చూసే నేత్రాలు నాకు కావాలయ్యా. ఎంతకాలం మనుషులనే చూస్తావు, దేవుని చూడలేవా? ఒక దైవ దర్శనం కలిగిన విశ్వాసులుగా మనం ఉండడం ద్వారా ఎంత దీవెనకరంగా మన జీవితం ఉంటుందంటే దాన్ని మనం వర్ణించలేము. అందుకే దేవుని బిడ్డలారా, మీరు మోకరించి పాట పాడినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నాకేమైనా దర్శనం ఇస్తాడా అని మీరేం చేయాలి? కనిపెట్టాలి. దేవుడు నాతో ఏమైనా మాట్లాడతాడా? ప్రార్థనలో గంట సేపు నువ్వు దేవునితో మాట్లాడావు కదా, మరి ఇంతసేపు నేను దేవునితో మాట్లాడాను కదా, దేవుడు నాతో ఒక్క నిమిషం అన్నా, అర నిమిషం అన్నా దేవుడు దర్శనమిచ్చి నాతో మాట్లాడుతాడా అని నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. కనిపెట్టాలి. ఏదో గంటల తరబడి ప్రార్థన చేసి యేసునామని అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన ముగిస్తే కాదు. ఇంతసేపు నేను మాట్లాడాను కదా, ఇప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడతాడేమో, ఇప్పుడు దేవుని స్వరం నాకు వినిపిస్తుందేమో, దేవుని దర్శనం నాకు కలుగుతుందేమో, దేవుడు నా దగ్గరికి దిగి వచ్చాడేమో, ఆయన దర్శనాన్ని నేను చూస్తానేమో అని చెప్పి నువ్వేం చేయాలి? కనిపెట్టాలి దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా అల్లు చెబుదామా? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దర్శనాన్ని పొందుకుంటావో ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? మీకు ఒక మాట చెప్పనియండి. బైబిల్లో దర్శనం చూసే దానియేలు ఉన్నాడు. చాలా దర్శనాలు చూశాడు ఆయన. అద్భుతమైన దర్శనాలు చూసిన ఈ దానియేలు యొక్క జీవితాన్ని ఒకసారి మనం బైబిల్లో గమనిస్తే
గమనించండి, ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజర్ మహారాజుకి అతనికి కల వచ్చింది. ఆ కళ ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు ఆ చక్రవర్తి రాజు ఏం చేశాడు తెలుసా? ఒక చట్టాన్ని పుట్టించాడు. ఏమనంటే, జ్ఞానులందరినీ కూడా నా సామ్రాజ్యంలో చంపివేయండి, చంపాలి అనే ఆలోచన రాజుకు వచ్చింది. అయితే దానియేలు ఏం చేశాడు తెలుసా? దర్శనం కలిగిన దానియేలు జ్ఞానులందరూ కూడా కాపాడబడినట్లుగా రాజు కలను, రాజు కళ యొక్క భావాన్ని ఈ రెండు చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. అంటే దర్శనము లేని రాజేమో ప్రజలను చంపాలనుకుంటున్నాడు. దర్శనం కలిగిన దానియేలు ప్రజలను కాపాడాడు. వ్యత్యాసాన్ని చూసారా? దర్శనం లేనివాడు ప్రజలను చంపాలనుకుంటాడు. దర్శనం కలిగిన వాడు ప్రజలను కాపాడాలి అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రజలమైన మనము ఎలా ఉండాలి? ప్రజలను కాపాడేవారముగా, సంఘాన్ని, సేవకులను, విశ్వాసులను, మన కుటుంబాన్ని మనము కాపాడే వారంగా మనం ఉండాలంటే దానియేలు వలె ఆ దర్శన వరం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చూడండి, ఆ దేశంలో జ్ఞానులున్నారు, మాంత్రికులున్నారు, శకునగానులున్నారు, జ్యోతిష్కులున్నారు. ఎవరు కూడా రాజు యొక్క కళను, దాని భావాన్ని చెప్పలేకపోయారు. కానీ దర్శనాలు చూసే ఈ దానియేలు ఉన్నాడే, ఈ దానియేలు చక్రవర్తి యొక్క కళను, దాని భావాన్ని రెండు చెప్పి, ఇదిగో ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కాపాడడానికి కారకుడుగా మారాడు దానియేలు. అంటే ఈ దర్శన వరం ప్రజల్ని కాపాడిందా, చంపిందా? కాపాడింది. అంటే నీ దర్శనం, నువ్వు ఎప్పుడైతే దైవ దర్శనాన్ని కలిగి ఉంటావో నువ్వు ప్రజలను కాపాడే వ్యక్తిగా మారుతావో, నీ కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా మారుతావో, నీ పిల్లలను కాపాడే వ్యక్తిగా మారుతావో, నీ ఊరిని కాపాడే వ్యక్తిగా మారుతావో, నీ స్నేహితులను నువ్వు కాపాడే వ్యక్తిగా మారుతావు. దర్శనము లేని రాజు చంపాలనుకుంటే దర్శనం కలిగిన దానియేలు అందరూ కాపాడడానికి కారకుడుగా మారాడు. హల్లెలూయా. అంటే దర్శనం లేని రాజు ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. నీకు దర్శనం లేకపోతే వచ్చే ఆలోచన తెలుసా? దేవుని దర్శనం నీకు లేకపోతే నీకు వచ్చే ఆలోచన తెలుసా? ఇతరులను చంపాలనుకుంటావు, నువ్వు చచ్చిపోవాలనుకుంటావు. అంటే నీవు బ్రతకలేవు, ఇతరులను కూడా బ్రతికించలేవు. అదే దర్శనం కలిగిన వ్యక్తి అయితే తాను బ్రతుకుతాడు, ఇతరులను బ్రతికిస్తాడు. మరి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? దర్శనం కలిగిన వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నారా? దర్శనం చూసే వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నారా? దర్శనం లేని వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నారా? కాస్త గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. అందుకే దైవ దర్శనం మనం చూచుదుముగాక. హల్లెలూయా. మంచి ఉదాహరణ సౌలు గురించి మనం చాలాసార్లు విన్నాం కదా. పౌలు గురించి విన్నాం కదా. పౌలుకు దర్శనం లేదు, దేవుని గురించిన దర్శనం లేదు. అందుకే పౌలు ఏం చేస్తున్నాడు? సౌలుగా ఉన్నప్పుడు ఇదిగో అధికారుల ద్వారా పత్రాన్ని తీసుకొని దమస్కులో ఉన్న విశ్వాసులను చంపడానికి పోతున్నాడు. అప్పటికే చాలామందిని చంపాడు. ఎవరు? సౌలు. మాట్లాడండి, ఎవరండి? సౌలు. అప్పటికే చాలామందిని చంపాడు, రక్తపాతం చేశాడండి. అతడంటే గ్రామాల్లో వణుకు, పట్టణాల్లో వణుకు, జిల్లాలో వణుకు, దేవుని బిడ్డలకు వణుకు. అయ్యా అయ్యా అయ్యా,
కొండలకు పారిపోయారు విశ్వాసులు, గుట్టలకు పారిపోయారు, సొరంగాలకు పారిపోయారు, అడవిలోకి పారిపోయారండి. ఈ సౌలు చంపుతున్నాడు దేవుని బిడ్డలందరినీ, ఘోరమైన హింస. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో సంఘం నిలబడిందట దేవుని కోసం. గట్టిగా చెబుదామా? ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు మనకు వచ్చినా ప్రభు కోసం మనం కడ వరకు నిలబడదుము గాక. హల్లెలూయా. చివరికి ఆహారం లేక చచ్చిపోయినా పర్వాలేదు, అన్నం పెట్టేవారు లేకపోయినా, ఊరంతా వెలివేసిన, కులమే వెలివేసిన, బంధువులే వెలివేసిన, చీమలు బట్టి, పురుగులు బట్టి, వాసన కొట్టి అలా రోడ్డు మీద చచ్చిపోయినా లాజరు వలే మనం ప్రభు కోసమే జీవించుదుముగాక. చూడండి, ఆ భయంకరమైన శ్రమలు ఈ దర్శనం లేని సౌలు సంఘానికి పెడుతుంటే అందరూ దాచుకుంటున్నారండి. మరి ఇప్పుడు దమస్కులో ఉన్న వారిని కూడా చంపడానికి అధికారుల ద్వారా పత్రం తీసుకొని ఇంకా మంచిగా నూరిన కత్తిని నడుముకు పెట్టి సైనికులను తీసుకొని గుర్రం మీద వస్తున్నాడండి చంపడానికి. ఆ దమస్సు మార్గములో ఒక దైవ దర్శనము చూశాడు. ఆ దర్శనములో దేవుడు మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, దేవుని చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఇట్లా కళ్ళు తెరిచి చూస్తున్నాడు, మెలకువగా ఉండి చూస్తున్నాడు. గుర్రం మీద నుంచి పడిపోయాడు. ప్రభుని చూడగానే కళ్ళు ఇలా పేలిపోయాయి. అతని కళ్ళు ఇలా పేలిపోయినట్టుగా పేలిపోయి గుడ్డివాడిగా మారిపోయాడు ప్రభుని చూడగానే. ఇంకా కళ్ళకు ప్రభుని చూశాడా, గుడ్డోడైపోయాడా? చెవులు వినిపిస్తున్నాయి. ఏమని వినిపిస్తుంది? శబ్దం, సౌలా సౌలా, మునికోలలకు ఎదురు తన్నుతున్నావు. ఈయనంటాడు, ప్రభువా నువ్వెవడవో? అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దర్శనం, ఇది కల కాదు. బాగా మగత నిద్రలో వచ్చిన కల కాదు, ఇది దర్శనం. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని సౌలు చూశాడో గుడ్డివాడైపోయాడు. తర్వాత అననీయ అనే దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి కళ్ళ మీద చేతులు ఇచ్చినప్పుడు అతని పాపపు పొరలు కంటిలో నుంచి రాలిపోయాయట. ఏ పొరలు? ప్రతి కంటి మీద ఈ పాపపు పొర ఉంటుంది. మీ కళ్ళల్లో ఉన్న పాపపు పొరలు రాలిపోయాయా? ఎప్పుడు రాలిపోతాయవి? ప్రభు దర్శనం మీరు ఎప్పుడైతే చూస్తారో మీ కంటిలో ఉన్న పాపపు పొరలు రాలిపోతాయి. పాపపు పొరలు, ఆ పాపపు పొరలన్నీ రాలిపోయి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని, ఇదిగో దర్శనం పొందినవాడు కదా, మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాడు. ఇప్పుడు గమనించండి, ఎక్కడెక్కడెక్కడ సంఘాలన్నీ పాడు చేశాడో అక్కడికి వెళ్ళి సువార్తను చెప్పి అద్భుతమైన సంఘాలు కట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. దర్శనం లేనప్పుడు చంపాడు, దర్శనం పొందుకున్న తర్వాత ప్రజలను కాపాడడం ప్రారంభించాడు, చనిపోయిన వారిని లేపడం ప్రారంభించాడు, కుష్ఠరోగుల్ని బాగు చేయడం ప్రారంభించాడు, రకరకాల దయ్యాలతో మంత్రశక్తులతో బాధపడుతున్న వారిని స్వస్థత ప్రార్థనలు చేసి బాగు చేయడం ప్రారంభించాడు. ఒకప్పుడు చంపాడు, ఇప్పుడు దర్శనం చూసి ప్రజలను బ్రతికించేవాడుగా మారిపోయాడు. చివరికి ఆయన నీడ పడితే చాలు రోగులు బాగుపడుతున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఒకడు 3 అంతస్తుల ఆ మేడ మీద నుంచి కింద పడిపోతే చచ్చిపోతే వాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాడిని లేపాడు. ఒకప్పుడు దేవుని ప్రజలను చంపినవాడు దర్శనం చూసి ఇప్పుడు ప్రజలను కాపాడడం ప్రారంభించి ఎన్ని సంఘాలు కట్టాడు,
ఎన్ని సంఘాలు కట్టాడు. రోమా సంఘాన్ని కట్టాడు, కొరింథీ సంఘాన్ని కట్టాడు, గలతీ సంఘాన్ని కట్టాడు, ఎఫెసీ సంఘాన్ని కట్టాడు, కొలస్సీ కట్టాడు. ఎన్ని సంఘాలు కట్టాడు చూడండి. ఇవి ఆయన కట్టిన సంఘాలే. ఆ సంఘాలకు ఉత్తరం రాస్తున్నాడు. ఒక సంఘంలో స్థిరంగా పర్మనెంట్గా పాస్టర్గా లేడతడు. ఇక్కడ సంఘం కట్టాడా నిర్మల్లో, ఒక పాస్టర్ గారిని ఇక్కడ పెట్టి బాబు ఈ సంఘాన్ని నడిపించమని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో సంఘాన్ని కట్టి అక్కడ ఒక పాస్టర్ని పెట్టి అక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి అలా అలా దేశాలు 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 తిరిగి దేవుని సంఘాన్ని కట్టాడు. ఒక నరహంతకుడు దర్శనం చూసి ఒక అద్భుతమైన సేవకుడిగా మారిపోయాడు. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నా భక్తులకు నేను దర్శనమిస్తాను, నా భక్తులకు నేను దర్శనమిచ్చి మాట్లాడుతాను, దర్శనములో మాట్లాడుతాను, ముఖాముఖిగా మాట్లాడుతాను. నేను బొమ్మలో ఉండి మాట్లాడను, నేను టీవీలో ఉండి మాట్లాడను, నేరుగా వచ్చి నేను మాట్లాడుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దర్శనాన్ని చూసే ప్రజలుగా ఉండడానికి మనం ప్రయాసపడదుముగాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనందరికీ యోసేపు తెలుసు, యవనస్తుడైన యోసేపు. అతడు దర్శనాలు చూసేవాడు, చిన్నప్పటి నుంచే దర్శనాలు చూసేవాడు. రాజు కలుస్తే కూడా ఏం చేశాడు, ఆ కళ భావాన్ని చెప్పాడు యోసేపు. జైల్లో ఇద్దరు రాజు దగ్గర పనిచేసేవారు ఆయనతో పాటు జైల్లో వేయబడితే ఆ జైల్లో వారి కళను, దాని భావాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దర్శనం చూసేవారు ఎలా ఉంటారో చూడండి. ఇంటికాడు ఉన్నప్పుడు దర్శనాలు చూశాడు యోసేపు. మరి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు కూడా దర్శనాలు చూస్తున్నాడు. స్థలాలు మారినా దర్శనం మాత్రం చూడడం మానలేదు, దర్శనం చూస్తూనే ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈయన అతనితో. ఎవరండి ఈయన? యవనస్తుడు, మంచి యవనస్తుడు, పెళ్లి కాలేదు. యవనస్తులు వింటున్నారా? పెళ్లి కాలేదు. పెళ్లి పెటాకుల మీద ఇతనికి ధ్యాస లేదు, వాట్సాప్ల మీద ఫేస్బుక్ల మీద ఇతనికి ధ్యాస లేదు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ఏమీ లేవు. ఇతని గురించి కొద్దిగా లోతుగా ధ్యానిస్తే దేవుడు తను, దేవుడు తను, దేవుడు తను, అంతే. యవనస్తులు ఇలా ఉండాలి. నేను అలా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు, తలంపులు ఏవి కూడా ఈ యోసేపుకు లేవు. కానీ ఈ దర్శనం కలిగిన వ్యక్తిని చంపాలని సొంత అన్నలే ప్రయత్నం చేశారు. లాస్ట్కు అమ్మేశారు, చంపలేక అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఒక ఇంట్లో ఉన్నాడు. ఈ దర్శనం కలిగిన వ్యక్తి మీద ఆ ఇంటి ఆమె కన్నుబడింది. ఎందుకు? ఇతని దర్శనం పాడు చేయాలి, ఇతని జీవితాన్ని పాడు చేయాలని ఆ పొతిఫేరు భార్యలో దూరింది సైతాను. ఆమె మంచి ఆమె, వాస్తవానికి ఆమె మంచి వ్యక్తి. కానీ సైతాను ఆమెలో దూరి ఏ విధము చేతనైనా ఈ యోసేపును పాడు చేయాలి, ఈయనకి చరిత్ర లేకుండా చేయాలి, వీడు దర్శనం చూడకుండా చేయాలి, యవనస్తుని బ్రతుకంతా నేలమట్టం చేయాలి, ఇతడు రాజు అవుతాడు రాబోయే దినాల్లో అని చెప్పి ఈ సైతానికి బాగా తెలుసు. వానికి కొద్దిగా భవిష్యత్తు తెలుసు కదండి. భవిష్యత్తు చెప్తే వాడు భవిష్యత్తు చెప్తాడాడు, జాతకం చెప్తాడు వాడు. వానికి తెలుసు ఈయన ఫరో అంతటి వాడు అవుతాడని. అందుకే ఇతడు బానిసగా ఉన్నప్పుడే ఇతన్ని చిదిమేయాలి, ఇతన్ని చంపేయాలి, ఇతన్ని నరికేయాలి, ఇతన్ని ఏమో చెయ్యాలి అని చెప్పి ఈ దర్శనం కలిగిన వ్యక్తి మీద సైతానికి కన్నుబడింది. అయితే దైవ దర్శనం చూసిన వారు ఎన్ని శోధనలు వచ్చినా కదలించబడరో. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దైవ దర్శనం చూస్తున్నవారు, దేవునితో మాట్లాడుతున్నవారు, ఎన్ని శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా వారు స్థిరంగా ప్రభువులో ఉంటారు, బలంగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఎన్ని శోధనలు రాని. కొందరు అంటారు దీనికి పడిపోయాను, దానికి పడిపోయాను, దీనికి పడిపోయాను, దానికి పడిపోయాను, చెడిపోయాను. చెడిపోతే ఇంకేముంది? నీ చరిత్ర అంతా అయిపోయింది, అడక్క తినడమే. నీ బ్రతకంతా అడక్క తినడమే. నువ్వు నిలబడితే కదా నువ్వు రాజు అయ్యేది, నువ్వు పడిపోతే అడక్క తినడమే. ఇంకేముంది? ఇంకేముంది? అడక్క తినడమే, బానిసవే. నిలబడ్డాడు. సైతాను ఆ పొతిఫెరులో ఆ భార్యలో వచ్చి దూరింది. ఆమె మంచి, ఆమె పాపం. ఎందుకు? ఆ మెంటల్ ఆలోచనలు వచ్చేసాయి ఆమెకు. అకస్మాత్తుగా మంచి వ్యక్తి తలంపులు వచ్చేసాయి. ఎందుకంటే యోసేపును పతనం చేయాలనేదే సైతాన్ ఆలోచన. అయితే ఆ సమయంలో స్థిరంగా నిలబడ్డాడు, పారిపోయాడు, జైల్లో వేయబడ్డాడు. అయినా స్థిరంగా ఉన్నాడు. జైల్లో కూడా దర్శనాలు చూస్తున్నాడు, కలలుగా అంటున్నాడు. ఫరోకే కల వచ్చింది, ఎవరు చెప్పలేకపోయారు. యోసేపు ఆ కళ యొక్క భావాన్ని చెప్పగలడు అన్న వార్త రాజుకు తెలిసింది. పిలిపించారు. రాజు కళ భావాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా మారిపోయాడు. ఫరో అంతటి వాడిగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనం కలిగిన వాడు ఎప్పుడైతే ఫరో అంతటి వాడిగా మారాడో ఏం జరిగింది తెలుసా? కరువు కాలములో ప్రజలను ఈ దర్శనం కలిగిన యోసేపు పోషించగలిగినాడు. ఆమేనండి. ఐగుప్తు దేశానికి కరువు వచ్చేసింది. ఆ కరువు కాలములో ఫరో అంటున్నాడు, అయ్యా రాబోతున్న ఆ కరువు కాలాన్ని ఎలా జయించాలో మాకు తెలియదు. కాబట్టి దర్శనాలు చూసే యోసేపు, దేవునితో మాట్లాడే యోసేపు, ఇదిగో నీ సెలవు లేకుండా ఈ ఐగుప్తు దేశములో కాలైనను చేతైనను ఎవరు ఎత్తడానికి వీలు లేదు. నువ్వు చెప్పినట్టే నా ప్రజలు అధికారులు చేస్తారు అని చెప్పి ఇదిగో ఐగుప్తు దేశం అంతా యోసేపు చేతిలో పెట్టాడు. యోసేపు ఏం చేశాడు? ఆ భయంకరమైన కరువు కాలంలో ఐగుప్తు దేశాన్ని పోషించాడు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఆ కరువు ఎలాంటి కరువు తెలుసా? మనుషులు ఆకలి అని చచ్చిపోవలసిన భయంకరమైన కరువు. ఆ కరువు నుంచి దర్శనం కలిగిన యోసేపు ప్రజలను కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని దర్శనాన్ని చూసేవారంగా ఉంటే, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, కరువు కాలములో యోసేపు ఎలా ప్రజల్ని కాపాడాడో నీవు కూడా ప్రజలను పోషించేవాడుగా, ప్రజలకు ఆహారం పెట్టేవాడుగా, కరువు కాలంలో ప్రజలను ఆదుకునేవాడిగా నువ్వు మారిపోతావు. అంటే నీ ఇంటిలో కరువు ఉండదు, కరువులో ఉన్న వారిని నువ్వు కాపాడుతావు. ఈరోజు నీ ఇంటిలోనే కరువు, ఆరోగ్యం కరువు, నెమ్మది కరువు, డబ్బులు కరువు, అంత కరువే. ఎంత సంపాదించినా కరువే ఇంట్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దర్శనాన్ని చూసే వ్యక్తిగా ఎప్పుడైతే మారుతావో నీ ఇంటిలో కరువు ఉండదు. ఆమేనండి. ఏముండదు చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పంట కరువు ఉండదు, ఆరోగ్యం కరువు ఉండదు, డబ్బులు కరువు ఉండవు. హల్లెలూయా. పిల్లలు కరువు ఉండరు. ఇంకా సమృద్ధి నీ ఇంట్లో. అయితే నువ్వేం చూడాలి బ్రదర్? ఏం చూడాలి? దర్శనం. ఏ దర్శనం? టీవీ దర్శనమా?
వాట్సాప్ దర్శనమా, ఫేస్బుక్ దర్శనమా? హలో, ఏ దర్శనం? యేసయ్య దర్శనం. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవికమైన దర్శనాన్ని చూసే నేత్రాలు మాకు దయచేయండి ప్రభువా అని మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా ఆయన దర్శనం చూడకపోతే బతికేనండి? ఇది బతికేనండి? ఇది భక్తేనండి? ఇది భక్తేనా? ఇది బతికేనా? కనీసం ఆయన ఉన్నాడా లేదా అని తెలవడానికైనా ఆయన దర్శనం చూడాలా లేదా? ఆమేన్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడండి, నేను పాపాత్మునండి. ప్రభు ఏమన్నాడు? నేను పరిశుద్ధుని బాబు, నువ్వు కూడా పరిశుద్ధంగా మారు, నా దర్శనం ఇస్తా అన్నాడు. నేను మారను, పాపాత్ముడిగానే ఉంటాను ఆయన. ఎంతకాలం పాపాత్ముడిగా ఉంటావు? ఇంకా పరిశుద్ధంగా మారేది లేదా? పరలోకం పోయేది లేదా? పోయే టైం వచ్చినప్పుడు ఒక వారం రోజుల ముందు పరిశుద్ధంగా మారిపోతా. ఎప్పుడు? పోయే టైం వస్తుంది కదా, తెలిసిపోతుంది పోయే టైం. పోయే టైం వచ్చింది, గుండె డిమ్ అయిపోయింది, బ్లడ్ తక్కువ అయిపోయింది, వయసు అయిపోయింది, పోయే టైం వచ్చింది. ప్రభువా ఇప్పుడు నన్ను పరిశుద్ధపరచయ్యా. మీకు సంగతి చెప్పమంటారా? ఏ టైంలో ఎప్పుడు పోతాం మనకే దానికి వయసుతో సంబంధం ఏమీ లేదు. అందుకే మనము ఎప్పుడు కూడా దేవుని దర్శనాన్ని చూసే ప్రజలుగా ఉందముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దర్శనాలు చూసే యోసేపు జైలు పాలైనా, నిందల పాలైనా, మొత్తానికి ఫరో అంతటి వాడిగా ఎదిగాడా లేదా? అంటే నువ్వు దర్శనము, దైవ దర్శనము కలిగిన వ్యక్తిగా నువ్వు మారితే దేవుడు నిన్నున్నతమైన శిఖరాలు ఎక్కించగలడు. యవనస్తులారా వింటున్నారా? అందుకే దర్శనం. యోసేపు మాదిరిగా, దానియేలు మాదిరిగా, దానియేలు కూడా యవనస్తుడే. దావీదు యవనస్తుడే, పెళ్లి కాలేదు. దావీదు గొర్రెలు కాసుకుంటే రాజు అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ యవనస్తులేనండి. సౌలు పాత నిబంధనలో ఉన్న సౌలు యవనస్తుడే, దావీదు యవనస్తుడే, యోసేపు యవనస్తుడే. అర్థమైందండి? వీళ్ళందరూ యవనస్తులే. యవన కాలంలో వీరు గొప్ప వ్యక్తులుగా మారడానికి గల కారణం ఏంటంటే దైవ దర్శనము చూసిన వారు వీరందరూ. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎదిగించాలంటే మీరేం చూడాలి? కాస్త గట్టిగా చెప్పండి. మీకు కరువు రాకుండా, మీ పంటలో కరువు రాకుండా, మీ గ్రామంలో కరువు రాకుండా ఉండాలంటే మీరేం చూడాలి? దర్శనం చూడాలి. చెప్పండి, ఏం చూడాలి? కాస్త గట్టిగా చెప్పండి. దర్శనం చూడాలి. ఏ దర్శనం? ఏ దర్శనం? కాస్త గట్టిగా, హుషారుగా. ఏ దర్శనం అండి? దైవ దర్శనం చూడాలి. ఒక ఆమెకు దర్శనం వచ్చింది. ఏ దర్శనం తెలుసా? ఇంత అన్నం తిన్నట్టు. సరే, చూసినామే మౌనంగా ఉంటే అయిపోతుంది కదా. ఉదయకాలం 9 గంటల నా దగ్గరకు వచ్చి నేను దర్శనం చూసిన మర్మం చెప్పమన్నది. దాని మర్మం చెప్పాలట నేను. దర్శనం యొక్క మర్మం చెప్పాలట నేను. చెప్పమ్మా అంటే ఇంత అన్నం తిన్నాను రాత్రి అన్నది. ఏం జరిగిందమ్మా ఇంకా కంటిన్యూ చెప్పంటే, ఆ బకెట్లో వేసిన కూర ఉంటుందే మొత్తం మటన్, ఆ మటన్ మొత్తం కూడా ఇంత అన్నంలో వేసారట. మొత్తం వేసారట, స్పూన్తో వేయలేదట, బకెట్తోనే వేసారట. ఏం చేసావమ్మా? ఆ దర్శనంలో ఎముకలు, మాంసం ముక్కలు అన్నీ పిండి పిండిగా నవలి కొరికి తినేసానన్నది. ఎముకలు కూడా తిన్నావా అన్నాను. తినేసాను అన్నది. దీ మర్మం ఏంటి చెప్పన్నాను. నేను అన్నాను మోకాళ్ళ మీద ఉండి అన్నాను, ప్రార్థన చేసి చెప్తానన్నాను. సరే ప్రార్థన చేసి చెప్తాడేమో అని చెప్పి మోకాళ్ళ మీద ఉన్నది. నేను చేతులు పెట్టి ప్రార్థన చేశాను. 5 నిమిషాల తర్వాత కింద పడిపోయింది. ఆ గోడ నుంచి ఈ గోడకు పొర్రుతుంది.
ఒక గంట అయిపోయిన తర్వాత లేచింది. లేచిన తర్వాత, అయ్యా నా దర్శనం మర్మం చెప్పమంటే, ఇదే పొర్రడమే మర్మం అన్నాను. ఏమైందయ్యా అంటే, నీకు దయ్యం బట్టి. మరి ఇప్పుడు గంట సేపటి దాకా స్పృహలో ఉన్నావా? లేను. ఏం జరిగింది? గాజులు వలిగిపోయాయి, రక్తం గారుతుంది. గాజులు గుచ్చుకొని ఆ దయ్యం ఇట్లా నేలకేసి కొడితే పగిలిపోయి రక్తం గుచ్చుకొని ఆ గాజులు గుంచుకొని రక్తం గారుతుంది. జడ అంతా ఓపెన్ అయిపోయి, అర్థమైందండి? 10 మంది స్త్రీలు బట్టిన ఆపలేని పరిస్థితి. ఇలాంటి పనికిమాలిన దర్శనాలు కాదు మనం చూసేటి, దైవ దర్శనం మనం చూడాలి. హల్లెలూయా. నీకు దర్శనం ఉంటే నువ్వు ప్రజల్ని కాపాడుతావు, నీకు దర్శనం ఉంటే ప్రజల్ని పోషిస్తావు, నీకు దర్శనం ఉంటే నీ ఇంట్లో కరువు రాదు, నీకు దర్శనం ఉంటే ప్రతి శోధన నువ్వు జయిస్తావు, ప్రతి పోరాటాన్ని నువ్వు జయిస్తావు, ప్రతి శ్రమను నువ్వు జయిస్తావు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అబ్రహాం ఉన్నాడే బైబిల్లో, అబ్రహాం, ఒక మాట చెప్పి ముగిస్తాను. అబ్రహాం ఉన్నాడే, దైవ దర్శనం చూసిన వ్యక్తి అబ్రహాం. అయితే గమనించండి, దర్శనం కలిగిన వ్యక్తి ఎంత భారంగా ఉంటాడో తెలుసా? సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానని చెప్పి అబ్రహాంకు చెప్పి పోతున్నాడు. అబ్రహాంకు చెప్పాడు, నేను సొదొమ పట్టణాన్ని నాశనం చేస్తానని. అప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా? ఒక దర్శనం కలిగిన వాడు కదండి అబ్రహాము. దేవుని సన్నిధిలో నిలబడి సొదొమ పట్టణం కాపాడబడవలనని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభించాడట. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటారేమో, ఆ పట్టణాన్ని 50 మంది నీతిమంతులుంటే కాపాడండి అయ్యా, 40 మంది ఉంటే కాపాడండి అయ్యా, 30 మంది ఉంటే కాపాడండి అయ్యా. సొదొమ పట్టణంలో ఆయనకి ఏమైనా చుట్టాలు ఉన్నారా? ఉంటే ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబం ఎంతమంది? లోతు భార్య, లోతు పిల్లలిద్దరు, ఆడపిల్లలిద్దరు, మా అంటే అల్లులు 2 ఉన్నారు అనుకుందాం. ప్రధాన కార్యక్రమం జరిగింది, 2కి అల్లులు. ఎంతమంది? మొత్తం 6 అయినారు. ఈయనేమంటున్నాడు? ఆ పట్టణములో 50 మంది నీతిమంతులు ఉంటారేమో, 40 మంది ఉంటారేమో, దయచేసి ఆ పట్టణాన్ని కాపాడు. దేవుడు ముందుగా ఉన్నాడు, దర్శనం చూసినవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన ఇంటికి నడిచొచ్చాడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినవాడు, దేవునికి స్వయాన వంట చేసి భోజనం పెట్టినవాడు అబ్రహాము. స్వయాన వంట చేసి భోజనం పెట్టినవాడు దేవుడు. అబ్రహాము చేతులు కట్టుకొని చూస్తుండగా ఇదిగో దేవుడు భోజనం చేయడం కళ్ళారా చూసినవాడు అబ్రహాము. అబ్రహాం అంటాడు, అయ్యా ఆ పట్టణములో 50 మంది, 40 మంది, 30 మంది నీతిమంతులు ఉంటారేమో, వారిని బట్టైనా కాపాడండి అయ్యా అని ప్రార్థన చేస్తే, అబ్రహామా ఒకవేళ 50 మంది ఉన్నా, 30 మంది నేను కాపాడుతానయ్యా, నీ ప్రార్థన వింటానయ్యా. అబ్రహాముకి ఎందుకు ఈ భారం అంటే దీని అర్థం ఏందో తెలుసా? ఒక దర్శనం కలిగిన వానికి నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉంటుంది. ఆమెనానండి? ఏముంటుందండి? నీకు దర్శనం ఉంటే నీకేముంటుంది? భారం. నీ ఊరి గురించిన భారం, నీ మండలాన్ని గురించిన భారం, నీ పట్టణాన్ని గురించిన భారం, నీ బంధువుల గురించిన. చెప్పండి, అయ్యో మా పెద్దనాయన నశించిపోతున్నాడే, మా చిన్నమ్మ నశించిపోతుందే, మా కుటుంబస్తులు నాశనం అయిపోతున్నారే, మా ఊరి వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారే అనే భారం ఉంటుంది నీకు. ఉందా? ఇన్ని గ్రామాల నుంచి మీరు వస్తున్నారు ఆరాధనకి, మీకు మీ ఊరి గురించిన భారం ఉందా? మీ బంధువుల గురించిన భారం మీకుందా? దర్శనం లేదు. దర్శనం ఉంటే భారం ఉంటుంది, దర్శనం ఉంటే భారం ఉంటుంది.
దర్శనం లేని వారికి భారం ఉండదు. అందుకే దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన దర్శనం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని ఒక దైవజనుడిగా ఎలా చూడాలనుకుంటున్నానంటే, దర్శనం కలిగిన ప్రజలుగా నేను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దర్శనం కలిగిన వ్యక్తులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. మీ మనోనేత్రములు దేవుడు తెరుచునుగాక. మీ పాపపు పొరలు కంట్లో ఉన్నాయన్నీ కూడా కడిగివేసి మీ కన్నులను పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట అండి, చివరి మాట. బైబిల్లో ఈ పౌలు ఉన్నాడే, పౌలు ఒకరోజు ఇతన్ని సైనికులు పట్టుకొని సంఖ్యలు వేసి, ఇంకా కొంతమంది సైనికులను తీసుకొని, ఖైదీలను తీసుకొని సముద్రంలో ప్రయాణమై వెళ్తున్నారు. ఎందుకు? ఈయన దొంగతనం చేయలేదు, ఈయనేం తప్పుడు పనులు ఏం చేయలేదు. దేవుని వాక్యం నువ్వు చెప్పొద్దయ్యా, సువార్త నువ్వు చెప్పొద్దు అని దేవుని సువార్త చెప్పినందుకు, దేవుని గురించిన మాటలు చెప్పినందుకు అపోస్తలుడైన పౌలు ఖైదీగా మారాడు. చెప్పండి, ఎలా మారాడు? ఒక ఖైదీగా మారాడు. ఆమేన్. మీరు ఎప్పుడైనా జైలుకు పోయిన వాళ్ళందరూ దొంగలని అనుకోవద్దు. అబద్ధ సాక్ష్యాలు చెప్పి, లేనిపోని అని చెప్పి జైలుకు పంపించిన వాళ్ళు, పోయిన వాళ్ళు ఉంటారా ఉండరా? కనుక జైలుకు పోయిన వాళ్ళందరూ దొంగలు అనుకోవద్దు, అందరు తప్పు చేశారు అనుకోవద్దు. ఎందుకు? చట్టం గుడ్డిది కదా. యేసు ప్రభు ఏమైనా పాపం చేశాడా? ఖైదీగా కట్టేసి, సంఖ్యలు కట్టేసి పిలాతు ముందు నిలబెట్టారు. దేవుని వాక్యం చెప్పినందుకు, దయ్యాలు నిలగొట్టినందుకు. చూసారండి? ప్రైజ్ ది లార్డ్. అందుకే అందరి చూపులు వేరుగా ఉండాలి, నీ చూపులు వేరుగా ఉండాలి. అందరి ఆలోచనలు వేరుగా ఉండాలి, దేవుని బిడ్డల ఆలోచనలు వేరుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరి ఆలోచన లాంటి ఆలోచన, అందరు చూపులు లాంటి చూపులుగా మన చూపులు ఉండకూడదు. పడవలో ఖైదీగా సంఖ్యలు కట్టేసి ఉంచారు. ఇంకా ఖైదీలు ఉన్నారు చాలామంది. ఆ పడవ చాలా సముద్రంలో వచ్చిన తుఫాను బట్టి చాలా అల్లకల్లలో ఉంది. పడవలో ఉన్న ఆహారం అంతా కూడా సముద్రంలో పడేశారు. పడవ మునిగిపోయే పరిస్థితి, ఖైదీలు చనిపోయే పరిస్థితి, నడిపేవారు చనిపోయే పరిస్థితి మరి ఏర్పడింది. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? ఖైదీలను ఉద్దేశించి, అయ్యలారా మీరు భయపడకండి. గడిచిన రాత్రి దేవుడు నాకు దర్శనమిచ్చి మాట్లాడాడు. ఏమని మాట్లాడు తెలుసా? ఇదిగో నిన్నును బట్టి ఈ పడవలో ఉన్న వారందరినీ నేను కాపాడుతున్నాను. స్వరమెత్తి గట్టిగా చెప్పండి. ఎవరిని బట్టి? ఏ పౌలు, సేవకుడా, దైవజనుడా, నిన్ను బట్టి ఈ పడవలో ఉన్న వారందరి ప్రాణాన్ని నేను కాపాడుతున్నా. అయ్యలారా, మనకేదో సంభవిస్తుందని మీరు కలవరపడకండి. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు, మడిమే తిప్పడు. ఆయన తప్పక మనకు సహాయము చేస్తాడు అని చెప్పి రొట్టెను విరిచి అందరికీ ధైర్యం చెప్పి అన్నం పెట్టాడట. ఎవరు చెప్పండి? పౌలు. అంటే దర్శనం ఉన్న వ్యక్తి ప్రజలకు ధైర్యం చెప్తాడు, తర్వాత అన్నం పెడతాడు. ఒకవేళ దర్శనం రాలేదనుకోండి, అందరూ చచ్చిపోతామని ఏడుస్తుంటే ఈయన కూడా వాళ్ళతో కలిసి అవును చచ్చిపోతాం అయిపోయిందిరా మన పని అనేవాడు కదా. ఈయనకు దర్శనం ఉంది కదా. ఈయన ధైర్యంగా ఉండి అందరినీ ధైర్యపరిచాడు.
ఈ వర్తమానంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు దర్శనం చూసే వ్యక్తిగా ఉంటే నువ్వు అందరినీ ధైర్యపరుస్తావు. ఆమెన్, 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 ఆమెన్. ఎవరైతే బాధలో, కష్టములో, వ్యాధిలో, మరణ పడకలో, సమస్యల మధ్యలో, అప్పుల మధ్యలో, కష్టాల్లో ఉన్నవారో నువ్వు దర్శనం చూసే వ్యక్తివైతే నువ్వు అందరినీ ధైర్యపరుస్తావు. అందరినీ ధైర్యపరుస్తావు. నువ్వు ధైర్యం చెడిపోవు. దర్శనం నిన్ను ధైర్యపరుస్తుంది. కలవరపడవు, ధైర్యంగా ఉంటావు. ఎందుకు? ఆ దర్శనం నిన్ను ధైర్యంగా నిలబెడుతుంది. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, మనకు దర్శనము అవసరమా లేదా? ఖచ్చితంగా, నిజంగా, అవునా? అయితే మోకరించండి, మోకరించి ప్రార్థన చేయండి ప్రభు సన్నిధిలో. ప్రభువా, నాకు దర్శనం కావాలి.